సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో హార్ట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మనం ఎక్కువ కాలం జీవించాలంటే ఎక్కువ దూరం వాకింగ్ చేయాలని యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు 30 నిమిషాల సాధారణ వ్యాయామంతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఒత్తిడి లేని జీవితం గడిపితే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని అన్నారు. To educate and create awareness among the common public, literates, illiterates, poor it is. Everybody is required. Their regular heart should be functioning very well. Then only their lifestyle become normal. సో మనం ఇప్పుడు చూసినట్టయితే ప్రపంచంలో ఉన్న అన్ని జబ్బుల కంటే అత్యంత ప్రమాదకరమైనది హార్ట్ డిసీజ్. మిగతా జబ్బులు ఏది వచ్చినా కూడా మనం కొంచెం టైం తీసుకొని హాస్పిటల్ రీచ్ అయ్యేంత వరకు తర్వాత మెడికేషన్స్ ట్రీట్మెంట్ అన్నిటితోటి కొంతవరకు రెస్పాన్స్ ఉంటుంది. అదే హార్ట్ అటాక్ అయితే రియల్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ కనుక వస్తే ఆ పర్సను అతడికి హార్ట్ అటాక్ వచ్చిన ప్లేస్ నుంచి హాస్పిటల్ రీచ్ అయ్యేంత టైం కూడా ఇవ్వడు. సో ఈ విల్ లూజ్ హిజ్ లైఫ్. సో అన్నిటికంటే ప్రమాదకరమైంది హార్ట్ అటాక్. సో అందుకనే మనిషి బ్రతకాలంటే ముఖ్యంగా హార్ట్ ఫంక్షనాలిటీ నార్మల్